ఖమ్మం జిల్లాలో హోమ్ ఓటింగ్ జరుగుతోంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. ఈ నెల 5 వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. హోమ్ ఓటింగ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపేందర్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇటు వయోవృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు అయితే అటు ఈసీ కూడా ప్రత్యేకంగా అటు హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2000 పైచిలకు ఓటర్లు అయితే ఇప్పుడు గత 2 రోజుల నుంచి అయితే హోమ్ ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఈరోజు ప్రధానంగా పాలేరు నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి హోమ్ ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పాలేరు నియోజకవర్గంలో సంబంధించినటువంటి వయోవృద్ధులు వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టీం అదేవిధంగా గ్రూపుల వారిగా విభజించి వారిని అయితే ఓటు అయితే వినియోగించుకునేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే రూరల్ మండలానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా టీం ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ద్వారా అయితే ప్రత్యేకంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేకంగా పర్యవేక్షణలో అదేవిధంగా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో అయితే హోమ్ ఓటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు వజ్రాయుధం లాంటిదని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఆ నేపథ్యంలోనే ఇటు వయోవృద్ధులు కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. ఏదైతే మనకు 5 సంవత్సరాలు పరిపాలించే వ్యక్తి ప్రత్యేకంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంటే ప్రతి ఒక్కరు వజ్రాయుధంగా ఉపయోగించుకోవాలి ఈ ఓటును. తద్వారానే మనం ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. ఆ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా టీములు మాత్రం ఇప్పుడు జిల్లాలో ఈ రోజు నుంచి అయితే హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రధానంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి వికలాంగులకు ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించినటువంటి ఈసీ ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే వయోవృద్ధులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా వారి ఇంటికే వెళ్ళి మాత్రం హోమ్ ఓటింగ్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికి సంబంధించి ఏదైతే వికలాంగులకు వారికి అందుబాటులో ఉన్న సమయంలోనే వెళ్ళి కూడా వారికి ఫోన్ల ద్వారా సమయాన్ని తెలిపి ప్రత్యేకంగా హోమ్ ఓటింగ్ హక్కునైతే వినియోగించుకునేందుకైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేకంగా టీముల వారీగా కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రత్యేకంగా ఒక ఎన్నికల అధికారి ద్వారా మాత్రం దీన్ని అయితే పర్యవేక్షణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా టీములన్నీ కూడా దీనిపై అయితే ప్రత్యేకంగా దృష్టి సారించాయి. 5 రోజుల పాటు ఈ హోమ్ ఓటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశాము. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా 2500 పైచీలకు ఓటర్లు ఉన్నారు. వీరందరికీ కూడా ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ప్రత్యేకంగా తర్ఫీదులు ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఏర్పాటు చేసుకోకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్, స్విట్టింగ్ స్క్వాడ్తో పాటు గ్రూపులు అదేవిధంగా రూట్ మ్యాప్ల ద్వారా ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం జిల్లా వ్యాప్తంగా అయితే హోమ్ ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.